మీకు గుర్తుంటుండాలి. ఇదే మైదానంలో 2022లో మనందరి నాయకుడు భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారు అద్భుతమైన రైతు డిక్లరేషన్ సమావేశం రేపు అంటే మే 6వ తారీఖు నాడు ఇదే వేదికగా లక్షలాది మంది రైతన్నల సమక్షంలో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులకైతే సంఖ్యల్లో వేసి నడి రోడ్డు మీద చంటి బిల్లలతో నడిపించకపోయిన ప్రభుత్వాన్ని మీరు దించిన తర్వాత రైతన్నలకి ఇచ్చిన ప్రతి మాటని మీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి పెద్దలు కొల్లగొట్టినా, అప్పుల ఊబిలో నింపినా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. వరి వేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే ఈనాటి ప్రభుత్వం వరేసిన రైతన్నలకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో ఈనాడున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి పెద్దల ఎకరానికి 10,000 రూపాయలు 2 విడతల్లో ఇస్తే మీరెన్నుకున్న ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. వస్తే దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. పండిన ప్రతి గింజని గడిచిన 2 సంవత్సరాల్లో పోయిన పంటలో ఈ ప్రభుత్వం కొంది. ఈ పంటను కూడా, ఈ రెండో పంటను కూడా, మొక్కలు కూడా భగవంతుడి దయతో రైతుల కష్టంతో అత్యధికంగా పంటలు పండాయి. పండిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొంటది. దాన్ని కూడా రాజకీయ రంగు పులుముతూ కళ్ళాల దగ్గరకు పోయి ఒడ్లేంటో తెలియని నాయకులు దోశల్లో పట్టుకొని సినిమాల్లో ఫోజులు ఇస్తున్నట్లు ఫోజులిచ్చి ఆ గులాం పేపర్లో ఫ్రంట్ లైన్లో వేసుకుంటున్న సంగతి మీకు తెలుసు.